హామీలు ఇస్తారు. హామీలు ఇచ్చేవరకే అవన్నీ. మౌనిక హత్యకు సంబంధించి పోలీసులు దాదాపు అన్ని వివరాలు సేకరించారు. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. ఆ నిందితుడిని ముఖానికి నల్లటి ముసుగు వేసి పోలీసు వాహనంలో తీసుకువెళ్తున్న దృశ్యాలు. అదిగో ఆ వ్యక్తే మౌనికను కిరాతకంగా విశాఖపట్నంలో వైజాగ్లో 3 ముక్కలుగా చంపేసి 2 ముక్కలను ఫ్రిడ్జ్లో పెట్టాడు. తలను తీసుకువెళ్ళి ఒక చోట తగలబెట్టేసిన మనిషి అదిగో ముఖానికి నల్లటి ముసుగు వేసి ఆ కారు అద్దాల్లోంచి కనబడుతున్నాడు చూసారా. ఆ వ్యక్తే విశాఖపట్నంలో ఒక మహిళను 3 ముక్కలుగా నరికి చంపేశాడు. దీనికి కారణం ప్రాథమికంగా తెలుస్తున్న వివరాల ప్రకారం ఈ వ్యక్తి ఆమెకు ఒక డేటింగ్ యాప్లో పరిచయం అయ్యాడు. డేటింగ్ యాప్లో పరిచయం కాస్త వాడి మధ్య రిలేషన్కు దారితీసింది. అయితే తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, భార్య గర్భవతి, డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. కానీ పెళ్ళయింది అనే విషయాన్ని బహుశా మౌనికకు తెలియకుండా రిలేషన్ని కొనసాగించాడు అనే మాటలు వినబడుతున్నాయి. అదే సమయంలో మౌనిక ఈ వ్యక్తిని డబ్బుల కోసం వేధింపులకు గురి చేసిందనే మాటలు వినబడుతున్నాయి. వాస్తవాలు ఏంటనేది పోలీసులు మరికొద్దిసేపట్లో తెలియజేయబోతున్నారు. చూడండి ఒకసారి ఆ కారులో ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకువెళ్తున్నారు. మౌనికను ఎక్కడికి రప్పించాడు, రప్పించిన తర్వాత మౌనికతో ఎక్కడ గొడవ మొదలైంది, ఏ కత్తులతో మౌనికను నరికి చంపేశాడు అనే వివరాలు ఇప్పుడు అతని నోటి నుంచే చెప్పిస్తూ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అంతేకాదు తల భాగాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళి తగలబెట్టాడు అని. నిజానికి ఇప్పటి వరకు తల భాగాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళి తగలబెట్టాడు అనేది ఆ ప్లేస్ ఇంకా గుర్తించలేదు. కానీ అతని స్నేహితుడికి ఆ విషయం చెప్పాడు. తల భాగాన్ని పలానా చోటకు తీసుకుని వెళ్ళి తగలబెట్టేశాను అని స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పడంతో స్నేహితుడు హెచ్చరికలు జారీ చేయడంతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఆ తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అయితే హత్య చేయడానికి కారణం అతని ఐడి కార్డును ఆల్రెడీ నేవీ స్వాధీనం చేసుకుంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఉద్యోగానికి ఎక్కడ ఎసరు వస్తుందో అనే భయంతోనే ఆమెను చంపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి నిందితుడిని తీసుకుని వెళ్లారు. అక్కడే మా ప్రతినిధి రాజు కూడా ఉన్నారు. రాజు, ఎక్కడికి తీసుకువెళ్లారు, ఎటువంటి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు రవీంద్ర నుంచి? ప్రస్తుతం అయితే గాజువాక పోలీసులు ఈ ఫ్లాట్ దగ్గరికి అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. మనం ఉదయం నుంచి చూపించినటువంటి ప్లేస్ ఇది. ఈ ప్లేస్ ద్వారా పోలీసులు వెళ్తున్నటువంటిదే. ఎందుకంటే వచ్చినటువంటి క్లూస్ టీమ్స్ కూడా ప్రస్తుతం లోపలికైతే వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ హత్య జరిగిన తర్వాత ముఖ్యంగా చూస్తే లోపలే అతను మెట్ల ద్వారానే వెళ్ళుండొచ్చు, అదేవిధంగా లిఫ్ట్ ద్వారానైనా సరే పై నుంచి కిందకి, కింద నుంచి పై వరకు తను వెళ్ళుండొచ్చు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు లోపలికి వెళ్తున్నటువంటి చూడొచ్చు. మనము ఉదయం నుంచి కూడా చూపించినటువంటి సీసీ కెమెరాల్లో, ఎందుకంటే ఖచ్చితంగా ఏ సమయంలో వెళ్తున్నాడు ఏంటి, ముఖ్యంగా చూస్తే మౌనిక ఇంట్లోకి రావాలంటే అయితే లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి, లేదా మెట్ల ద్వారా వెళ్ళాలి. ఈ 2 ప్లేసెస్ నుంచి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అయితే సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి మొత్తం ఫుటేజ్ అంతా కూడా పోలీసులు తమ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఆ లోపల మౌనిక ఎప్పుడు వచ్చింది, లోపలికి ఎప్పుడు వెళ్ళిందనే వెళ్ళడం అయితే లేదు. ఎందుకంటే వచ్చినటువంటి మౌనికని హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం క్లూస్ టీమ్స్, అదేవిధంగా ఈ స్పెషల్ టీమ్స్, అదే కొంతమంది నేవీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ 102 ఫ్లాట్కి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఫ్లాట్ లోపల ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉదయం నుంచి ఇప్పటి వరకు మన లోపలికి వెళ్ళనిచ్చారు. కానీ ఇప్పుడు పోలీసులందరూ కూడా కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో లోపలికి ఎవరు వెళ్లకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మొత్తం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీసులందరూ, గాజువాక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇక్కడికైతే చేరుకుని మొత్తము అంతా కూడా వీళ్ళకి సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే హత్య చేసినటువంటి సమయంలో కత్తులు యూజ్ చేశాడు, ఎన్ని కత్తులు యూజ్ చేశాడు, ఆమె శరీర భాగాలను ఏ విధంగా కట్ చేశాడు, ముఖ్యంగా కట్ చేసిన తర్వాత ఆ శరీర భాగాలను ఎక్కడెక్కడ ఉంచాడు, ఫ్రిడ్జ్ లో ఏ సమయంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వివరాలన్నింటినీ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ కోణంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎక్కడ చిన్న అనుమానం రాకుండా, చిన్న రక్తపు బొట్టు కానీ, ఇతర కాలి గుర్తులు కానీ, ఇతర మరకలు కానీ ఏమీ పడకుండా ఉండేలాగా పూర్తిగా అతను జాగ్రత్త పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము విజువల్లో ఇప్పుడు మరికొద్ది సేపట్లో అతను అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు మెట్ల ద్వారా తీసుకొస్తారా, లేదా అతనిని అటు లిఫ్ట్ ద్వారా తీసుకొస్తారా అనేది తెలిసే అవకాశం అయితే లేదు. దానికి సంబంధించి ఎక్కడికక్కడ వీళ్ళు పూర్తిగా సన్నద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో
సమయంలో అతన్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చి అంటే బయటికి తీసుకొస్తారు. ఇప్పటికే శరీర భాగాలకు సంబంధించినటువంటి వాటిని ప్రతిదాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదాన్ని వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి క్లూ దొరకకుండా చేసినటువంటి ఈ మర్డర్కి సంబంధించి ఇప్పుడు మరి పోలీసులు ఏ రకమైనటువంటి క్లూస్ని అయితే సంపాదిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు మీకు ఎప్పుడు తెలిసిందండి ఈ విషయానికి సంబంధించి? ఈ రోజు ఉదయం మామూలు గ్రామస్తులు కూడా ఏదో మీడియాలో వస్తుందని తెలియపరచగా మేము కూడా చూసుకున్నాము. ఆ కథను చూసిన వెంటనే మేము అందరం కూడా